అందరికి జయసేవలాలు తెలంగాణ ప్రజలారా. మధ్య తరగతి కుటుంబాలకు ఆపద్ బాంధవుడు రేవంత్ రెడ్డి అన్న. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు గుద్దుబండు లెక్క అధ్వానంగా తయారయ్యి కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు. ఆర్థిక కుటుంబ భారాన్ని పెంచిన ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం, అదే రేవంత్ రెడ్డి అన్న నిన్న ఆగస్టు 15 రోజున ఒక మాట అన్నాడు, మధ్యతరగతి కుటుంబాలకు నేను ఆదుకుంటా, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని అని. ఎస్, వాస్తవం తెలంగాణ ప్రజలారా. ఆర్థిక సమస్యల మీద భారం తగ్గించడానికి రేవంత్ రెడ్డి అన్న చాలా గొప్పగా ఆలోచించాడు. సన్న బియ్యం అయితే ఏంది, జీరో కరెంట్ బిల్ అయితే ఏంది, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు అయితేంది, సన్న బియ్యం అయితేంది, ఉచిత బస్సు అయితేంది, అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్. ఒక కుటుంబంలో ఆర్థిక భారాన్ని తగ్గించి ఏ విధంగా ఆర్థిక ఎదగాలని చెప్పేసి ఆదుకున్న వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి అన్న గారు. అలాంటి రేవంత్ రెడ్డి అన్న మీద కొంతమంది బీఆర్ఎస్ పింకీలు బురదలడానికి ప్రయత్నిస్తా ఉన్నారు డబ్బులు తీసుకొని. అలాంటి ఎదవలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. జై సేవలాల్.